నగరంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఒక ఆసక్తికర ఉదంతం చోటు చేసుకుంది. మద్యం సేవించి బైక్పై ప్రమాదకర స్టంట్లు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు ఓ యువకుడు. తాను తెలంగాణ జనసేన నాయకుడినని, రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థినని సదరు యువకుడు హల్చల్ చేశాడు. పోలీసుల విచారణలో తాను పిఠాపురం ఎమ్మెల్యే అనుచరుడని, ఆయన చెప్పినందుకే తాను బైక్ స్టంట్లు చేస్తున్నానంటూ విడ్డూరమైన వ్యాఖ్యలు చేశాడు. గొడవ పెద్దది చేయడంతో విసుగు చెందిన పోలీసులు అతనికి బెత్తం దెబ్బలతో రుచి చూపించారు. దీంతో ఆగ్రహించిన సదరు జన సైనికుడు ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పరుష పదజాలంతో విరుచుకుపడ్డాడు. భవిష్యత్తులో కాంగ్రెస్ జనసేన పొత్తు పెట్టుకుంటాయని, తనను కొట్టిన పోలీసులను సస్పెండ్ చేయిస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఏందో మనోడు ఓవర్ మాట్లాడు సోషల్ మీడియాలో పెడతా చూడు నిజంగా సీఎం అయితే చూడు ఏం దింపుతావు చూడు దింపుతా నువ్వు తీసుకో నువ్వు తీసుకున్నా నా పరాక తీసుకో తీసుకున్నా వేస్తే తీసుకో 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 అమ్మా మంచోళ్ళకి ఉద్యోగం ఇస్తున్నారు రా బాబు మీరు.